హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది మన సిస్టర్స్ పాపం పాల గురించి పాలు సరిగ్గా రావట్లేదు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలక్క, సో ఎలాంటి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క, ఇలా చాలా అడుగుతూ ఉన్నారనమాట. సో నేను పాల ఇంక్రీస్ గురించి చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. అయినా కూడా పాపం మన సిస్టర్స్ న్యూ సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారనమాట. సో మీకు యూజ్ అయ్యే ఈ వీడియోలో ఒక 9 ఆహారాల గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. సో ఈ ఫుడ్స్ కనుక మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో మరి ఇలాంటి టిప్స్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోకి నేను ఇవి చెప్పే ముందు ఫస్ట్ నేను మీకు ఒకటి చెప్తాను. సో నాకు కూడా పాలు తగ్గినాయి అనమాట. సో నాకు డెలివరీ అయిన తర్వాత మా బాబు నాకు కూడా ఒక 10 డేస్ వరకు అసలు మిల్క్ అనేది తీసుకోలేదు వాడు. సో ఆ మిల్క్ అనేది వాడు తీసుకోకపోవడం వల్ల నాకు మిల్క్ చాలా తగ్గిపోయాయి. సో ఎప్పుడైనా కూడా బేబీ తాగుతూ ఉంటేనే మనకు మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో వాడు తాగలేదన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. తాగకపోయే వరకు నాకు మిల్క్ తగ్గినాయి. సో నేను ఆ మిల్క్ ఇంక్రీజ్ కావడానికి చాలా చాలా పెయిన్ అనుభవించాను అన్నమాట. ఎందుకంటే సో ఎప్పుడైనా కూడా మనము మన బిడ్డను దగ్గరికి తీసుకొని మన ఇక్కడ హత్తుకొని మన స్కిన్ టు స్కిన్ టచ్ ఇస్తూ బేబీకి ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో అప్పుడే మనం ఒక తల్లి అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది మదర్స్, అందరూ కాదు కొందరు ఏదో సందర్భాలలో సో మిల్క్ వచ్చినా కూడా వాళ్ళకి డబ్బాలలో స్టోర్ చేసి ఇస్తూ ఉంటారు. సో అస్సలు అట్లా చేయకూడదు. మనం తల్లి అన్న ఫీలింగ్ రావాలి అంటే మనం వాళ్ళు పాలు తీసుకున్నప్పుడే వస్తుంది. చెప్పలేము ఆ మిరాకిల్. నేను మాటల్లో వివరించడానికి ఉండదు. మనం ఎప్పుడైతే బిడ్డకి మనం పట్టుకొని ఫీడ్ చేస్తూ ఉంటామో సో అప్పుడే మనకి ఆ ఫీలింగ్ అనేది, అనుభూతి అనేది మనం మిస్ కాకుండా ఉంటుంది అన్నమాట. సో కానీ కొందరు తల్లులకి పాపం హెల్త్ పరంగానో కొన్ని సందర్భాలలో పాలు అనేవి రావు. సో కొంతమంది సిస్టర్స్ కొన్ని రోజులు పాలు మంచిగా ఇచ్చిన తర్వాత బేబీకి కడుపు నిండా సరిపోయిన తర్వాత కూడా 3-4 నెలలు వచ్చేటప్పటికి బేబీకి ఆ పాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. సో కడుపు నిండా తాగట్లేదు అక్క అని కామెంట్స్ చేస్తున్నారు. సో నేను నా వైపు నుంచి నేను చేసిన అంటే నేను నా డెలివరీ టైంలో నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా మెంతులు నానబెట్టుకొని తాగేదాన్ని అన్నమాట. సో అవి చాలా చేదుగా అనిపించేది నాకు. అయినా కూడా పరిగడుపున ప్రతిరోజు ఈవినింగ్ అలాగే మార్నింగ్ ప్రతిరోజు నానబెట్టుకొని తాగుతూ ఉండేదాన్ని ఆ వాటరు. అలాగే జీలకర్ర కూడా మరిగించి ఆ వాటర్ తాగుతూ ఉండేదాన్ని. వెల్లుల్లి కారాన్ని సపరేట్గా దంచుకొని అలాగే రోటీలో దంచుకునేదాన్ని. ఎందుకంటే మిక్సీ అయితే టేస్ట్ ఉండదు అనేసి. సో ఇంటి దగ్గర అయితే అమ్మ చేసేది, మా ఇంటి దగ్గర అయితే మా అత్తయ్య లేకపోతే నేనే దాన్ని ప్రిపేర్ చేసుకునేదాన్ని అన్నమాట. చేసేసుకొని అన్నంలో ఒక పక్కకి వేసుకొని తినేదాన్ని అన్నమాట. ముందుగా కర్రీ కంటే ముందు అదే తినేదాన్ని. సో జీలకర్ర ముద్దలు అన్నంలో కలుపుకొని తినేదాన్ని. ఎందుకంటే పాలు రావాలి, వస్తేనే బేబీకి కడుపు నిండా సరిపోతాయి అనేసి. సో అలా చేసేదాన్ని అన్నమాట. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా పాలు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో వెల్లుల్లిలో ఉండే కొన్ని గుణాలు, మెంతిలో ఉండే కొన్ని గుణాలు మనకి ఖచ్చితంగా పాలు ఇంక్రీజ్ చేస్తాయి. అయితే చాలామంది టాబ్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు. సో టాబ్లెట్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నేను యూజ్ చేయలేదు. సో మరి ఎలాంటి ఇంకా ఆహారాలు తీసుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఎక్కువసేపు పాలు ఇవ్వడం అన్నమాట. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా మనం ఫీడ్ చేస్తూ ఉంటేనే అప్పుడు పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఫీడ్ చేస్తూ ఉంటే లోపల ఉండే కొన్ని హార్మోన్స్, మన బాడీ లోపల ఉండే లాక్టోస్ అనే కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. సో అవి మంచిగా రిలీజ్ అవ్వడం వల్ల మనకు పాలు అనేవి పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. సో మనకి పాలు పర్ఫెక్ట్గా రావాలి అంటే బేబీ ఫీడ్ తీసుకోవాలి. ఒకవేళ బేబీ మీకు ఫీడ్ మీ రొమ్ము ద్వారా తీసుకోవట్లేదంటే మీరు ఒకవేళ తప్పని సందర్భాలలో సో పంపింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, మిల్క్ పంపింగ్. సో తద్వారా కూడా మీకు పాలు వస్తూ ఉంటాయి. సో ఊరుతూ ఉంటాయి. మనము ఇప్పుడు మనం గోదావరిలో చెలిమ ఎట్లా తోడుతాం, సో చెలిమ తోడుతూ ఉంటే వాటర్ వస్తూ ఉంటాయి కదా. సో ఇది కూడా అంతే, బేబీ తాగుతూ ఉంటేనే పాలు అనేవి ఊరుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే బేబీ తాగని సందర్భాలలో, మీ రొమ్ము పట్టని సందర్భంలో పంపింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో అట్లా కూడా పాలు ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే, ఎప్పుడైనా ఏదైనా పని మీద మీరు బయటకు వెళ్ళారు, సో బేబీ ఫీడింగ్ తీసుకునే టైం అయింది, అయినా మీరు ఇంకా ఇంటికి చేరలేదు. ఆ టైంలో మీరు అనుకోకుండా బేబీని తలుచుకోగానే ఆటోమేటిక్గా పాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఏంటంటే అది మన లోపల ఉంటే కొన్ని హార్మోన్ రిలీజ్ అవ్వడం అన్నమాట.
సో ఇలా జరుగుతది. అంటే మన బేబీని మనం తీసుకొని మన గుండెకి హత్తుకొని మన స్కిన్‌కి టచ్ చేసుకుంటూ వాళ్ళ చిన్న చిన్న బుజ్జి బుజ్జి శరీరాన్ని మనం హత్తుకొని మనం పాలిస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్‌గా తెలియకుండానే మన బాడీలో కొన్ని హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అవి మనకు పాలు ఇంక్రీజ్ చేస్తాయి. అందుకనే మనకు బేబీకి అలాగే ఫీడ్ చేయాలి. సో ఇక నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగడం. సో చాలామంది ఏం చెప్తారు పెద్దవాళ్ళు, వాటర్ ఎక్కువగా తాగొద్దు, స్టిచెస్ మానవు, లేకపోతే నీరొచ్చేస్తది ఒంట్లో, బరువెక్కిపోతారు, పొట్ట బాగా వస్తది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అస్సలు అట్లా కాదు. సో మనం ఎంత వాటర్ కంటెంట్ తీసుకుంటుంటే సో మన మిల్క్ అనేవి అంత ఇంక్రీజ్ అవుతాయి. సో అందుకనే మీరు ఖచ్చితంగా ఇవి తీసుకుంటూ ఉండాలి. సో ఇక నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా మీరు తాగుతూ ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకి ఓట్స్ తినొచ్చా అక్క అని కూడా అడిగారు. నేను ఓట్స్‌కి సంబంధించి కూడా వీడియోస్ చేశాను. సో ఓట్స్, బాదం పప్పు, సో ఇవన్నిటిలో కూడా మనకి పాలు ఇంక్రీజ్ చేసే గుణాలు ఉన్నాయి. సో మీరు ప్రతిరోజు కూడా ఇవి కూడా తీసుకోవచ్చు. మనకు పాలని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. అలాగే మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే బిడ్డకు పాలిచ్చేటప్పుడు 2 వైపులా పాలివ్వాలన్నమాట. ఖచ్చితంగా 2 వైపులా పాలిస్తేనే పాలనేవి 2 వైపులా బేబీ తాగుతుంది. సో 2 వైపుల నుంచే మీకు పాలనేవి రావడం జరుగుతదన్నమాట. సో అలాగే మీరు ఇంకా చేయాల్సింది ఏంటంటే సో డెలివరీ తర్వాత మనకి బాగా మైండ్ స్ట్రెస్ ఉంటది. ఎందుకంటే ఒకానొక టైంలో బేబీ మనకు నిద్ర వచ్చే టైంలో బేబీ లేవడం, లేకపోతే నైట్ టైం బేబీ లేచి ఉండడం. సో ఇట్లాంటి టైంలలో మనకు నిద్ర అనేది సరిగ్గా ఉండదు. దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి పాల గురించి ఏవైతే హార్మోన్ రిలీజ్ కావాలో సో అవి రిలీజ్ కాకుండా ఆగిపోతాయి అన్నమాట. సో తద్వారా ఏమవుతుంది, పాలు అనేవి మనకు అప్పటి వరకు వచ్చి కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అందుకనే మనం ఈ స్ట్రెస్ అంటే సరిగ్గా నిద్ర లేని టైంలో కూడా బాగా మైండ్ స్ట్రెస్ ఉన్నా కూడా పాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మనకు పాలు ఇంక్రీజ్ కావాలి అంటే మనము ఈ యొక్క ఒత్తిడిని ఎదుర్కోవాలి. సో ఒత్తిడి అనేది లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి ట్రై చేయాలి. సో బేబీ ఎప్పుడైతే పడుకుంటుందో సో మీరు కూడా ఆ టైంలోనే పడుకోవాలన్నమాట. సో పని అనేది తర్వాత, కానీ బేబీ పడుకున్నప్పుడే మనం చేసుకుందాము అని అనుకుంటారు సింగిల్ మదర్స్, అంటే ఇంట్లో ఎవరు లేకుండా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళడం, ఇట్లాంటి మదర్స్ అట్లా చేస్తూ ఉంటారు. కానీ మీకు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కూడా మిల్క్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ప్రశాంతంగా ఉండడం అన్నమాట. సో రకరకాల టెన్షన్స్ ఉంటాయి ఎవరికైనా కూడా, సో ఫ్యామిలీ లేడీస్కి. కానీ ఆ టెన్షన్స్ అనేవి మీరు పక్కన పెడితేనే పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే అన్ని టెన్షన్స్ వల్ల కూడా నేను ఇందాక చెప్పినట్టు మన పాలు ఇంక్రీజ్ కావడానికి ఏ హార్మోన్లు అయితే రిలీజ్ కావాలో అవి హార్మోన్లు అనేవి రిలీజ్ కాకుండా చేస్తాయి అన్నమాట. సో అట్లా కూడా మనకి పాలు అనేవి తగ్గిపోతుంటాయి. అందుకని సో ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. మీరు ఇవన్నీ ఫాలో అవుతేనే మీ బేబీకి పాలు అనేవి మంచిగా వస్తాయి. కానీ ఇందులో ఏది మిస్ అయినా కూడా పాలు అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో పాల గురించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.